హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నాయిస్ వోర్టెక్స్ ప్లస్ స్మార్ట్ వాచ్ని రివ్యూ చేద్దామండి. ఈ స్మార్ట్ వాచ్ నేను గత 8 మంత్స్‌గా వాడుతున్నాను. సో, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ స్మార్ట్ వాచ్ యొక్క బాక్స్ అన్బాక్సింగ్ చేద్దాము. ఇది జెడ్ బ్లాక్ కలర్‌తో మోడల్ అండి. ఇది డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో. మనం చూస్తున్న జెడ్ బ్లాక్ కలర్. అండ్ మీరు ఇది నాయిస్ ఫిట్ యాప్ తోటి వర్క్ చేస్తది. అండ్ ఇవి వచ్చి ఫీచర్స్ అండి మీకు. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, అప్ టు 7 డే బ్యాటరీ, స్లీప్ ట్రాకింగ్, 100+ వాచ్ ఫేసెస్, వీక్లీ స్టెప్ అనాలిసిస్, సెడెంటరీ రిమైండర్, 100+ స్పోర్ట్ మోడ్స్, వెదర్ అప్డేట్స్. సో, ఇవన్నిటితో ఫీచర్స్ అండి. అండ్ ఇందులో ఇంకొక సైడ్ చూస్తే మనకు నాయిస్ బ్రాండింగ్ ఉంది. 1.46 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంది. 600 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ బాక్స్ కిందన చూస్తే మీరు నాయిస్ ఫిట్ వోర్టెక్స్ ప్లస్ అనేది ప్రోడక్ట్ నేమ్ అండి. కలర్ జెట్ బ్లాక్, మోడల్ నెంబరు, బ్రాండ్ నేమ్, కంట్రీ ఆఫ్ ఆరిజిన్ వచ్చి ఫిలిప్పీన్స్ అండి ఇది. అండ్ ఈ బాక్స్లో మనకి ఒక స్మార్ట్ వాచ్ ఉంటుంది, బుక్లెట్స్ ఉంటాయి, ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుందండి. అండ్ ఇది వచ్చి నేను అమెజాన్లో నవంబర్ 2024న ఇది అమెజాన్లో ఆగస్ట్ 2024న 1900 రూపీస్కి పర్చేస్ చేశానండి. బట్ ఇది బాక్స్ పైన 6999 ఉంది. ఇది ఇప్పుడు నేను ఈ రికార్డ్ చేస్తున్న టైం వచ్చి ఎండ్ ఆఫ్ మార్చ్ 2025 అండి. 8 మంత్స్ అయిందండి నేను ఇది పర్చేస్ చేసి. మీకు అమెజాన్ వెబ్సైట్లో యొక్క ఆర్డర్ డీటెయిల్స్ ఒక స్క్రీన్ షాట్ ఈ వీడియో చివరన పెడతాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు అది రెఫరెన్స్కి. నేను ఆగస్ట్ 2024 1900 రూపీస్కి అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇది ఎండ్ ఆఫ్ మార్చ్ 2025, 8 మంత్స్ అయిందండి పర్చేస్ చేసి. సో, ఈ రివ్యూలో మనం ఈ 8 మంత్స్లో నేను అబ్జర్వ్ చేసిన ఇష్యూస్ కానీ, గుడ్ థింగ్స్ కానీ, బ్యాడ్ థింగ్స్, ప్రోస్ కాన్స్, ఇష్యూస్, బ్యాటరీ బ్యాకప్, బ్యాటరీ ఛార్జింగ్ టైం, కాల్స్ ఎలా పిక్ అవుతాయి, ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తాను, ఇవన్నీ ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. గుడ్ అండ్ బ్యాడ్ అన్నీ డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇది 1900కి పర్చేస్ చేశానండి నేను, 1900 రూపీస్కి. ఇప్పుడు ఈ అన్బాక్సింగ్ వచ్చి మనకి వాచ్ వచ్చిన కొత్తలో అన్బాక్సింగ్ వీడియో తీశాను. ఇప్పుడు నెక్స్ట్ మీకు వాచ్ చూపిస్తాను, ఆ తర్వాత యాప్ చూపిస్తాను. సో, అది వచ్చి ఇప్పుడు ఈ ఎండ్ ఆఫ్ మార్చ్ 2025న రికార్డ్ చేస్తున్నానండి. సో, 4 మంత్స్కి వాడుతున్నాను నేను. ఇది డైలీ 10 to 12 అవర్స్ వేసుకుంటానండి వాచ్. ఆఫీస్కి పోయేటప్పుడు వేసుకుంటాను, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక తీసేస్తాను. సో, ఇప్పుడు మీరు చూడొచ్చు, మనం బాక్స్ అయితే ఓపెన్ చేసాము. బాక్స్ ఓపెన్ చేస్తే మనకు వాచ్ కనిపిస్తుంది, కిందన బాక్స్లో ఛార్జింగ్ కేబుల్ కనిపిస్తుంది, అండ్ ఒక చిన్న దీంట్లో బుక్లెట్స్ ఉన్నాయండి. సో, ఇవి కూడా తీసి చూపిస్తాను బుక్లెట్స్ అని. సో, మీకు జస్ట్ చెప్తున్నాను, నేను 10 to 12 అవర్స్ డైలీ యూస్ చేస్తాను ఈ వాచ్. సో, ఈ అబ్జర్వేషన్స్ అన్నీ ఈ గత 8 మంత్స్కి, ఇప్పుడు నేను ఈ వీడియోలో కవర్ చేసే అబ్జర్వేషన్స్ అన్నీ ఈ గత 8 మంత్స్గా నేను ఫేస్ చేసినవి. సో, మీరు ఇలా కాకుండా ఇప్పుడు ఓకే, ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు చూస్తే మనకి ఇది యూజర్ గైడ్ అండి. ఈ బుక్లెట్ వచ్చి యూజర్ గైడ్, అంటే ఎలా చార్జ్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏదో వోచర్ ఉంది, బుక్ మై షో వోచర్. ఈ వోచర్ అయితే నేను ఇంతవరకు యూజ్ చేయాలి, ఇప్పుడు చూడాలి అసలు ఈ వోచర్ అసలు పనికి వస్తుందో లేదో ఇప్పుడు చూడాలి 8 మంత్స్ తర్వాత. ఇవి కొన్ని స్టిక్కర్స్ అండి, ఇవి కూడా ఇంతవరకు యూజ్ చేయలేదు. అండ్ వారంటీ కార్డ్ అండి. సో, ఈ వాచ్ మనకి 1 year వారంటీతో వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ. అండ్ నెక్స్ట్ బాక్స్లో మనకి ఛార్జింగ్ కేబుల్ ఉంది, వాచ్ ఉందండి. ఛార్జింగ్ కేబుల్ వచ్చి టైప్ A to 2-pin స్మార్ట్ వాచ్ ఛార్జర్ అండి. 2-pin స్మార్ట్ వాచ్, ఇది రెగ్యులర్ కేబుల్ ఇది. అండ్ దీనిపైన నాయిస్ బ్రాండింగ్ ఏం లేదు ఈ కేబుల్ పైన. నెక్స్ట్ వచ్చి స్మార్ట్ వాచ్. సో, ఇప్పుడు నేను చెప్తున్నా కదండి ఇంతకుముందు. సో, నేను డైలీ 10 to 12 అవర్స్ యూజ్ చేస్తాను వాచ్, ఆల్ వీక్ డేస్. 10 to 12 అవర్స్ ఇది డైలీ ఆఫీస్కి వేసుకెళ్తాను. సో, మార్నింగ్ వేసుకొని వెళ్తే మళ్ళీ నైట్ వచ్చి విప్పడమే వాచ్. సో, చాలా అబ్జర్వేషన్స్ ఉన్నాయి. నేను దీంట్లో కొన్ని వర్కౌట్స్ కూడా సెట్ చేసి యూజ్ చేస్తాను వర్కౌట్ చేసేటప్పుడు. సో, అవి కూడా చెప్తాను మీకు, అందులో ఏమి ఇష్యూస్ ఉన్నాయి ఏమి అనేది, ప్రోస్ కాన్స్. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇది మనకి ఛార్జింగ్ కేబుల్ పైన అయితే ఎక్కడ నాయిస్ బ్రాండింగ్ లేదు. సో, ఐ థింక్ ఇది ఒక రెగ్యులర్ ఛార్జింగ్ కేబుల్, మామూలుగా మనకి మార్కెట్లో దొరికే ఛార్జింగ్ కేబుల్ ఇది. సో, ఇది వచ్చి వాచ్ అండి. సో, వాచ్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ వాచ్ యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాం. 1.46 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే అయితే చాలా బాగుందండి. అండ్ 1.46 ఇంచ్ నా రిస్ట్కి అయితే రైట్ సైజ్, మీకు ఇది నేను కట్టుకొని కూడా చూపిస్తాను. అండ్ ఇది 600 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుందండి. బ్రైట్నెస్ కూడా చాలా సఫిషియంట్ అండి. నేను ఎండలో కూడా యూజ్ చేస్తాను వాచ్ డైలీ. సో, మనకి పీక్ ఎండ, మధ్యాహ్నం పూట ఎండలో కూడా మనం బయట సన్లైట్లో స్క్రీన్ బాగా కనిపిస్తుందండి, ఏం ఇష్యూ లేదు. బ్రైట్నెస్ మనం జస్ట్ 80 or 100 పెట్టుకోవాలి. 100 అయితే చాలా ఎక్కువ వస్తుంది, ఇండోర్స్లో అయితే చాలా ఎక్కువ వస్తుంది 100. ఇండోర్స్లో 60 or 80 ఈజ్ ఎనఫ్. బయట మీకు బాగా ఎండ ఉంటే 80 or 100 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. వాచ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఎండలో, ప్రాబ్లమ్ లేదు. 600 నిట్స్ బ్రైట్నెస్ మోర్ దెన్ సఫిషియంట్. AMOLED డిస్ప్లే చాలా బాగుంది, డిస్ప్లే హైలైట్ అండి దీనికి. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుందండి, మీకు చూడొచ్చు బిల్డ్ క్వాలిటీ ఎక్కడ చీప్ కనిపించదు. అండ్
చాలా సార్లు నాకు చాలా సార్లు కాదు. కొన్నిసార్లు కింద పడింది వాచ్. ఇంతవరకు అయితే స్క్రాచ్ కాలేదు, బ్రేక్ అవ్వలేదు. మీరు వెనక చూడొచ్చు. వెనక మనకి ఇప్పుడు వాచ్‌లో వెనక ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ కొన్ని ఫీచర్స్ మెన్షన్ చేశారు. ఎస్‌పిఓ2 ఆహ్, ఎస్‌పిఓ2 సెన్సార్ ఉంది. హార్ట్ బీట్ సెన్సార్ ఉంది. అండ్ ఇది స్పీకర్ గ్రిల్ అండి. ఇక్కడ మీరు చూపిస్తున్నా కదా ఇప్పుడు నేను ఫింగర్ తోటి ఆ స్పీకర్ గ్రిల్. స్పీకర్ కూడా చాలా బాగా లౌడ్‌గా ఉందండి స్పీకర్. అవన్నీ నేను ప్రోస్‌లో డిస్కస్ చేస్తాను. ప్రోస్, కాన్స్‌లో మొత్తం అన్నీ చెప్పేస్తాను నేను. అండ్ నెక్స్ట్ మనకి స్ట్రాప్ అండి. స్ట్రాప్ కూడా మంచి క్వాలిటీ స్ట్రాప్ అండి ఇది. నేను అదే చెప్తున్నా కదా, డైలీ 10-12 అవర్స్ వేసుకునే ఇరిటేషన్ కానీ, అన్‌కంఫర్టబుల్ కానీ ఏమీ లేదు. చాలా బాగుంది. చాలా కంఫర్టబుల్ ఉంది. వాచ్ కూడా ఏం పెద్ద వెయిట్ లేదు. లైట్ వెయిటే. వాచ్ లైట్ వెయిటే. అండ్ డిస్‌ప్లే హైలైట్ దీనికి. ఇప్పుడు పైనున్న స్క్రీన్ గార్డ్ తీసి చూపిస్తాను మీకు. రౌండ్ కలర్ జెట్ బ్లాక్ కలర్ వల్ల ఇది చాలా బాగా కనిపిస్తుంది. అంటే మీ కలర్స్ మీ ఇష్టం అండి. ఎవరి ఇష్టం వాళ్ళది. కొన్ని కలర్స్ నచ్చుతాయి, కొన్ని కలర్స్ నచ్చవు కొంతమందికి. సో నాకైతే ఇది బ్లాక్ కలర్ చాలా బాగా నచ్చింది. ఇందులో వేరే కలర్స్ కూడా ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్‌లో అండ్ కమెంట్స్‌లో లింక్, ఈ వాచ్ యొక్క అమెజాన్ లింక్ పిన్ చేసి పెడతాను. మీరు ఆ లింక్ యూజ్ చేసి వాచ్ చెక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చండి. అండ్ ఇందులో 2 బటన్స్ వస్తాయి. ఆ బటన్స్ ఎందుకు అనేది కూడా చూపిస్తాను. రైట్ సైడ్ బటన్స్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ స్పీకర్ గ్రిల్ ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అండ్ సెన్సార్స్ ఉంటాయి. మీరు నాయిస్ బ్రాండింగ్ స్ట్రాప్ పైన ఉంటుంది మనకి. సో ఇప్పుడు మనం ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకుందామండి. ఫస్ట్ ప్రోస్ వచ్చి హైలైట్ వచ్చి డిస్ప్లే అండి. 1.46 ఇంచ్ AMOLED డిస్ప్లే, టాప్ నాచ్ ఉంది. సో మీరు డిస్ప్లే కోసమే అంటే AMOLED డిస్ప్లే కాబట్టి ఆల్ బ్లాక్స్ అండ్ కలర్స్ చాలా బాగా వస్తాయి కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి బ్రైట్నెస్ అండి. 600 నిట్స్ బ్రైట్నెస్ వస్తుంది, విచ్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అండి. మనకి డైలీ యూస్కి మనకి మంచి ఎండలో కూడా వాచ్ స్క్రీన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇది బ్యాటరీ బ్యాకప్ టైం అండి. ఈ బ్యాటరీ బ్యాకప్ టైంలో 2 థింగ్స్ ఉన్నాయి. వితౌట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, అంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేయకోకుండా బ్యాటరీ బ్యాకప్ అయితే నాకు డైలీ 10-12 అవర్స్ వాడితే 5 to 7 డేస్ వస్తాడండి. ఒక్కసారి 100% ఛార్జ్ చేస్తే స్మార్ట్ వాచ్ 5 to 7 డేస్ తర్వాత మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలి. 5 to 7 డేస్ తర్వాత మనకి ఇది 10% అలా వస్తుంది బ్యాటరీ, వితౌట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. సో వితౌట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇది 5 to 7 డేస్ వస్తుందండి నాకు బ్యాటరీ బ్యాకప్, ఈవెన్ ఆఫ్టర్ 8 months. సో ఇదేదో కొన్నప్పుడు వచ్చి మళ్ళీ ఒక 5-6 months తగ్గిపోయేది కదా. ఈవెన్ ఆఫ్టర్ 8 months ఇదే అబ్జర్వేషన్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు కుదిరితే అప్పుడు వీడియో పెడతాను. అప్పుడు అబ్జర్వేషన్ అప్పుడు చూద్దాం. 8 monthsకి అయితే నాకు 5 to 7 డేస్ వితౌట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 5 to 7 డేస్ వస్తుంది. అంటే 100 to 10%కి వచ్చాక మళ్ళీ 10%కి వచ్చాక మళ్ళీ ఛార్జ్ చేస్తున్నా. మళ్ళీ విత్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కాన్స్లో చెప్తానండి. సో నెక్స్ట్ కాల్ క్వాలిటీ అంటే మనం స్పీకర్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు మనము ఇది బ్లూటూత్ ద్వారా మొబైల్కి కనెక్ట్ అవుతుంది స్మార్ట్ వాచ్. సో మనకి మొబైల్ కాల్ వస్తే ఇందులో రింగ్ అవుద్దండి స్మార్ట్ వాచ్లో. సో అప్పుడు మనం స్మార్ట్ వాచ్లో నుంచి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడచ్చు మనం. సో ఆ స్పీకర్ క్వాలిటీ వచ్చి మనకి ఈ వాచ్, ఎస్పెషల్లీ ఈ వాచ్ నేను ఇదే అండి నా ఫస్ట్ స్మార్ట్ వాచ్ ఇదే. సో ఈ వాచ్లో స్పీకర్ లౌడ్నెస్ చాలా బాగుందండి. ఐ మీన్ మీరు బిజీ రోడ్లో ఉన్నా కూడా, అంటే బిజీ రోడ్ అంటే హెవీ సౌండ్స్, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఎక్కువ ఉంటాయి కదా బిజీ మెయిన్ రోడ్లో కూడా, మనకి బాగా వినిపిస్తుంది. అటు సైడ్ మాట్లాడే వాళ్ళు బాగా క్లియర్గా వినిపిస్తుంది, స్పీకర్లో లౌడ్గా వస్తుంది. సో స్పీకర్ లౌడ్నెస్ ఎక్కువ ఉంది. అండ్ మనం కూడా మాట్లాడచ్చు. సో మనం మాట్లాడినప్పుడు కూడా అవతల వ్యక్తికి చాలా బాగా వినిపిస్తూ ఉంది. సో ఆ ఇష్యూ అయితే ఫేస్ చేయలేదు నేను. కాల్ క్వాలిటీ ఇష్యూ అయితే ఫేస్ చేయలేదు. చాలా బాగుందండి కాల్ క్వాలిటీ. సో ప్రోస్ వచ్చి మనకు డిస్ప్లే, బ్రైట్నెస్, కాల్ క్వాలిటీ, ఛార్జింగ్, అదే బ్యాటరీ బ్యాకప్ వితౌట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. అండ్ ఈ స్ట్రాప్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉందండి. వాచ్ కట్టుకుంటే అసలు మనకి ఏ ప్రాబ్లం లేదు. నేను 10 to 12 అవర్స్ అటే స్ట్రెచ్ కట్టుకుంటున్నా. ఏ ఇరిటేషన్ కానీ ఇన్కన్వీనియన్స్ కానీ ఏదీ లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం కాన్స్ మాట్లాడదామండి. కాన్స్ వచ్చి ఇది నాకు ఇవి కాన్సా ప్రోసా, ఇది ప్రాపర్ కాన్సా నెగిటివ్సా ఈ వాచ్కి అనేది నాకు కరెక్ట్గా తెలియదండి. ప్రాపర్ కాన్సా కాదా అని మీరు ఒకసారి చెప్పండి నాకు. ఎందుకంటే ఇదే నా ఫస్ట్ స్మార్ట్ వాచ్. ఫస్ట్ వచ్చి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే తోటి మనం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఎనేబుల్ చేస్తే వితిన్ 2 to 3 డేస్ మనం స్మార్ట్ వాచ్ ఛార్జ్ చేయాలండి. 100% మనం ఛార్జింగ్ పెట్టాము ఈరోజు, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేసి పెట్టాం 24 అవర్స్. సో మనకి ఒక 3 డేస్ లోపల, 2 to 3 డేస్ లోపల అది మళ్ళీ 20%కో 10%కో వచ్చేస్తుంది. అదే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లేకపోతే 5 to 7 డేస్ వస్తుంది. ఆల్మోస్ట్ తగ్గిపోద్దండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది బ్యాటరీ. సో ఇది అన్ని స్మార్ట్ వాచెస్లో
ఇదే అబ్జర్వేషనా, లేకపోతే ఓన్లీ ఈ స్మార్ట్ వాచ్కి ఇదే అబ్జర్వేషనా, లేకపోతే మీరు ఈ స్మార్ట్ వాచ్ వాడి మీ అబ్జర్వేషన్ వేరే ఉన్నా లేకపోతే ఇదే ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. లేదు మీరు వేరే బ్రాండ్ స్మార్ట్ వాచెస్ వాడి మీ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆ స్మార్ట్ వాచ్లోని ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కూడా ఇదే అబ్జర్వేషన్ ఉందా వేరే అబ్జర్వేషన్ ఉందా అనేది కింద కమెంట్స్లో పోస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఛార్జింగ్ టైం అండి. ఇది ఇప్పుడు 10%కి వచ్చేస్తుంది కదా మనకి. 10%కి వచ్చాక ఛార్జింగ్ పెడితే ఇది 2 అవర్స్ పడుతుందండి 10 to 100%కి. సో ఇది కూడా నాకు తెలియదు, క్విక్కా స్లో అనేది నాకు తెలియదండి. ఇది నా ఫస్ట్ స్మార్ట్ వాచ్. సో నేను కంపేర్ చేయడానికి వేరే స్మార్ట్ వాచ్ లేదు నా దగ్గర, వేరే బ్రాండ్ది కానీ ఇదే బ్రాండ్లో వేరేది కానీ. సో మీరు ఒకసారి చెప్పండి మీ స్మార్ట్ వాచ్ మీకు ఒకవేళ 10% to 100% ఛార్జ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది అని. ఇది 80% వరకు ఫాస్ట్గా అవుద్ది, 70-80% వరకు. ఆ తర్వాత చాలా స్లో అవుద్ది. 80 to 100% చాలా టైం పడుతుంది. సో ఆల్మోస్ట్ 1.5 to 2 అవర్స్ పడుతుంది 10 to 100% ఛార్జ్ అవ్వడానికి స్మార్ట్ వాచ్. అండ్ ఇంకొక కాన్ వచ్చి కస్టమ్ వాచ్ ఫేస్ అండి. ఇప్పుడు మనకి ఇందులో డయల్స్ అదే వాచ్ ఫేస్ వస్తాయి కదా, డయల్స్ డిఫరెంట్ డయల్స్, చాలా డయల్స్ ఫ్రీ అంటే మనం చాలా డయల్స్ యాప్లో పోయి సెట్ చేసుకుని నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి మీకు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో వచ్చి స్మార్ట్ వాచ్ ఉండే ఆప్షన్స్ అన్నీ చూపిస్తాను, సెట్టింగ్స్ ఆప్షన్స్ అని. ఆ తర్వాత వచ్చి యాప్లో మొత్తం ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి, ఏమేమి వాచ్ ఫేస్ ఉన్నాయని కూడా చూపిస్తాను. సో ఇందులో వాచ్ ఫేసెస్ చాలా ఉన్నాయండి, అవన్నీ సెట్ చేసుకోవచ్చు మనం. బట్ వాచ్లో అయితే 4 వాచ్ ఫేసెస్ ఉంటాయి. సో మీరు ఒక 100 వాచ్ ఫేసెస్ ఒకటేసారి వాచ్లో పెట్టుకోలేరు, ఒక 4 ఉంటాయి. 4లో కూడా ఫస్ట్ 3 ఆల్వేస్ స్టాటిక్ ఉంటాయి, అవి మార్చలేము మనం. ఓన్లీ ద లాస్ట్ 1 ఉంటుంది కదా, ఆ 4th వాచ్ ఫేస్, అది మాత్రం మీరు ఏదైనా వేరేది యాప్లో నుంచి వాచ్లోకి వేసుకుంటే ఆ 4th డిలీట్ అయిపోయి ఆ కొత్తది వస్తుంది, అది మీరు సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ అది మార్చుకోవాలంటే ఆ 4th పోయి ఇంకొకటి వస్తుంది. ఈ ఫస్ట్ 3 అయితే అలాగే ఉంటాయి, దాన్ని మార్చలేము మనం. సో ఈ 4th వాచ్ ఫేస్ అది చూపిస్తానండి మీకు. ఆ 4th వాచ్ ఫేస్ మాత్రం మార్చుకోవచ్చు. అండ్ ఈ వాచ్ ఫేస్ కస్టమ్ వాచ్ ఫేస్ ఓన్లీ గోల్డ్ సబ్స్క్రిప్షన్ తోటి చేసుకోవచ్చండి. మీరు ఒకవేళ కస్టమ్ వాచ్ ఫేస్ పెట్టుకోవడానికి ఇది తీసుకోవాలి అనుకుంటే ఈ వాచ్ మీరు గోల్డ్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవాలి. గోల్డ్ సబ్స్క్రిప్షన్ వచ్చి అరౌండ్ 129 రూపీస్ పర్ ఇయర్. అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ యాప్ చూపించేటప్పుడు మీకు అది కూడా చూపిస్తాను ఎంత అవుతుంది, ఏమేమి డిఫరెన్స్ గోల్డ్ సబ్స్క్రిప్షన్కి ఏమొస్తుంది, మామూలుగా రెగ్యులర్గా ఏమొస్తుందని. నేనైతే కస్టమ్ వాచ్ ఫేస్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి. ఇందులో నేను బ్లాక్ డైల్ వాచ్ ఫేస్ ఒకటి చూపిస్తాను, అది నాకు నచ్చింది, నేను అదే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ కొద్ది రోజులు వైట్ యూజ్ చేస్తాను, ఆ తర్వాత బ్లాక్ ఇంకా అదే యూజ్ చేస్తున్నాను. సో ఇది ఒక ఇది కానో కాదో తెలియదు, వేరే బ్రాండ్స్లో కూడా ఇలాగే ఉందా, లేకపోతే కస్టమ్ వాచ్ ఫేస్ అందరూ వేరే బ్రాండ్స్లో పెట్టుకోవచ్చా, నాయిస్లో ఒకటి ఆప్షన్ లేదా, లేకపోతే ఈ వాచ్లో ఒకటి ఆప్షన్ లేదో మీరు కింద కమెంట్స్లో చెప్పండి నాకు. అండ్ ఇది ఇంకొక అకేషనల్ రిబూట్స్ చూసానండి. అకేషనల్ రిబూట్స్ అంటే ఇప్పుడు నేను వర్కౌట్ అనే కొన్ని వర్కౌట్స్ ఉన్నాయి ఇందులో ఈ స్మార్ట్ వాచ్లో. సో నేను వాకింగ్ వర్కౌట్ డైలీ ఎనేబుల్ చేసుకొని వాక్ చేస్తానండి నేను. సో అప్పుడు ఒక్కొక్కసారి ఇది ఆటోమేటిక్గా రిబూట్ అయిపోతుంది వాచ్. ఆ వర్కౌట్ అప్పుడు మాత్రమే, మామూలుగా ఎప్పుడు అవ్వదు. ఆ వర్కౌట్ చేసేటప్పుడు కూడా వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ వన్స్ ఇన్ 2 వీక్స్ ఇది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. వర్కౌట్ చేసేటప్పుడు మధ్యలో వైబ్రేట్ అవుతుంది వాచ్, అప్పుడు చూస్తే రిబూట్ అయి ఉంటుంది వాచ్. సో ఇది మరి యాప్ ప్రాబ్లమా, లేకపోతే బగ్గా, లేకపోతే హార్డ్వేర్ ఇష్యూనో నాకైతే ఐడియా లేదండి. ఇది అయితే అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది ఓన్లీ వర్కౌట్స్, మామూలుగా అయితే ఏమీ అవ్వదు వాచ్. ఓన్లీ వర్కౌట్ ఎనేబుల్ చేసినప్పుడు మాత్రమే, వర్కౌట్ మనం సెట్ చేసుకొని వర్కౌట్ చేస్తాం కదా ఎక్సర్సైజ్, సో అప్పుడు ఎప్పుడో ఒకసారి, అది కూడా రోజు అవ్వదు, అది కూడా ఎప్పుడో ఒకసారి రిబూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కాల్స్ ఇష్యూ ఒకటి అబ్జర్వ్ చేశానండి. ఇప్పుడు మనకి ఇది మొబైల్ నుండి వాచ్ బ్లూటూత్తో కనెక్ట్ అయి ఉంటుంది స్మార్ట్ వాచ్. సో కాల్ వస్తే మనకి మొబైల్లోనూ రింగ్ అవుతుంది, స్మార్ట్ వాచ్లోనూ రింగ్ అవుతుంది. అప్పుడప్పుడు ఏమవుతుందంటే మొబైల్లో రింగ్ అవుతుంది, స్మార్ట్ వాచ్లో రింగ్ చూపించదు అసలు. ఆ కాల్ మనం లిఫ్ట్ చేయం కదా, మనము ఒకవేళ మొబైల్ ఎక్కడ ఉండి మొబైల్ పాకెట్లో ఉండి బైక్ రైడ్ చేస్తూ ఉంటాం, స్మార్ట్ వాచ్లో రింగే రాదు అసలు మనకి. రింగ్ అంతా అయిపోయి డిస్కనెక్ట్ అయిపోయి కాల్, అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఇలా మీకు కాల్ వచ్చింది, మీరు మిస్డ్ కాల్ పడింది అని అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది కూడా రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు ఇది కూడా అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తాను. అంటే ఇది కూడా వన్స్ ఇన్ వీక్ ఆర్ ట్వైస్ ఇన్ వీక్ ఆర్ వన్స్ ఇన్ 2 వీక్స్ అలా ఎప్పుడో ఒకసారి ఇది అవుతుంది. ఇది కూడా అబ్జర్వ్ చేశాను. సో ఇది కూడా ఒకవేళ మీరు ఇదే వాచ్ యూస్ చేసి ఇది అబ్జర్వ్ చేస్తుంటే కింద కమెంట్స్లో పోస్ట్ చేయండి. లేదు నాయిస్ వాళ్ళవి వేరే వాచ్లో కూడా ఇదే ఇష్యూ ఉంటే పోస్ట్ చేయండి, లేదంటే వేరే బ్రాండ్స్లో కూడా ఇదే ఇష్యూ ఉంటే కింద కమెంట్స్లో ఒకసారి పోస్ట్ చేసి నాకు చెప్పండి. నేనైతే కంపేర్ చేయలేను వేరే ఏ స్మార్ట్ వాచ్, ఎందుకంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ స్మార్ట్ వాచ్ అండి. సో ప్రోస్ అండ్ కాన్స్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ పోయి వాచ్ చూద్దామండి. వాచ్లో ఏముంది, వాచ్లో సెట్టింగ్స్ ఏముంది, వాచ్ డిస్ప్లే ఎలా ఉంది, ఎలా వాచ్ ఫేస్ సెట్ చేసుకోవాలి, ఇవన్నీ చూపిస్తాను. ఆ తర్వాత యాప్ చూపిస్తానండి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇంతకుముందు తీసిన అన్బాక్సింగ్ వీడియో వచ్చి వాచ్ కొత్తగా కొన్నప్పుడు అండి. ఇది వచ్చి వాచ్ కొని యూజ్ చేసిన తర్వాత అండి. వాచ్ అయితే మనం ఆగస్ట్ 2024లో పర్చేస్ చేసాము. ఇది ఎండ్ ఆఫ్ మే, ఇప్పుడు రికార్డ్ చేస్తున్న వీడియో వచ్చి ఎండ్ ఆఫ్ మే 2025 అండి. 8 months అయిందండి. ఇప్పుడు మీరు చూడొచ్చు వాచ్ అయితే మనకి ఇలా ఉంటుంది.
వాచ్‌లో మనం చూడొచ్చు వాచ్ డిస్‌ప్లే ఫస్ట్ డిస్‌ప్లే చూడండి మీరు. ఇప్పుడు మనము ఇది 1.46 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే అండి. నేను నెక్స్ట్ చేతికి కట్టుకొని కూడా చూపిస్తాను. 2 బటన్స్ ఉంటాయి. పైన బటన్ నొక్కితే మనకి మెనూ వస్తది. మెనూ గ్రిడ్ ఆర్ లిస్ట్‌లో సెట్ చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. మళ్ళా పైన బటన్ నొక్కితే బ్యాక్ వస్తది. మెనూలోంచి బ్యాక్ వచ్చాక కూడా పైన బటనే. మళ్ళా పైనుంచి కిందకి స్క్రాల్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. కింద నుంచి పైకి స్క్రాల్ చేస్తే క్విక్ సెట్టింగ్స్ వస్తాయండి. ఇది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు ఫస్ట్ బ్యాటరీ మధ్యలో బ్యాటరీ ఉంది కదా! పైన మధ్యలో రోలో ఆ బ్యాటరీ క్లిక్ చేస్తే టర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ టైమ్ అండ్ బ్యాటరీ. నెక్స్ట్ వచ్చి డు నాట్ డిస్టర్బ్ అండి ఇది. హాఫ్ మూన్ ఉంది కదా! అది డు నాట్ డిస్టర్బ్ క్రిసెంట్ మూన్. ఇది వచ్చి కాలింగ్ అండి. బ్లూటూత్ కాలింగ్ ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అండి. మీరు చూడొచ్చు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే చేస్తే మనకు ఒక వార్నింగ్ ఇస్తది బ్యాటరీ త్వరగా అయిపోతుందని. ఇది సెట్టింగ్స్ అండి. మీకు చూపిస్తాను వాచ్ ఫేస్ అని. ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆ బల్బ్ లాగా ఉంది కదా! అది క్లిక్ చేస్తే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అప్పుడే మీకు వార్నింగ్ వస్తది. బ్యాటరీ ఎక్కువ యూజ్ చేస్తుందని. నెక్స్ట్ బ్రైట్‌నెస్ అండి. చూడొచ్చు ఇది 100% ఇది 10, 20 అలా. అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ బ్రైట్‌నెస్ కూడా ఎలా సెట్ చేసుకోవాలి. ఇది జస్ట్ క్లిక్ చేస్తే మారుతా ఉంటది. ఎంత పర్సెంటేజ్ అనేది మనకు సెట్టింగ్స్‌లో వస్తది. నెక్స్ట్ ఇది వచ్చి వేకప్ అండి. అంటే వ్రిస్ట్ టర్న్ చేస్తే వేకప్ అవ్వడానికి మనకు బ్రైట్‌నెస్ పక్కన ఉండేది. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ అండి. ఇప్పుడు వాచ్ ఫేసెస్ చూడొచ్చు. సో 4 వాచ్ ఫేసెస్ వాచ్‌లో ఉంటాయి. దాంట్లో ఈ ఫస్ట్ 3 ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇది, దీని తర్వాతది, ఈ 3 ఫస్ట్ 3 స్టాటిక్ ఉంటాయండి. అవి మార్చలేము మనం. ఈ లాస్ట్ వైట్‌ది ఉంది. ఇది మార్చుకోవచ్చండి. అది మీరు యాప్‌లోంచి వేరే వాచ్ ఫేస్ ఏస్తే ఆ వైట్‌ది పోయి వేరేది వస్తుంది. నేను డిఫాల్ట్ ఇది పెట్టుకున్నాను. ఇది చాలా బాగుంది. చూడ్డానికి బాగుంది. ఎలిగెంట్‌గా ఉంది. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. సో ఆల్వేస్ నా దాంట్లో అదే ఉంది. నేను కస్టమ్ వాచ్ ఫేస్ అయితే పెట్టుకోలేదు. కస్టమ్ వాచ్ ఫేస్ చెప్పాను కదండీ! మీరు గోల్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి కస్టమ్ వాచ్ ఫేస్ అని. సో వాచ్ ఫేస్ అయిపోయింది. నెక్స్ట్ డిస్‌ప్లేకి వెళ్దామండి. సో ఇప్పుడు డిస్‌ప్లేలో మీరు చూడొచ్చు బ్రైట్‌నెస్ ఇప్పుడు ఇది 100, 80, 60, 40, 20 ఉంది. మనకి ఇండోర్‌లో అయితే 60 అండ్ 80 ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. అవుట్‌డోర్‌లో అయితే 80, 100 ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. అండ్ ఇది డిస్‌ప్లే టైమ్ అండి. 5, 10, 15 సెకండ్స్ ఉంది స్క్రీన్ టైమ్. దెన్ రైజ్ టు వేక్ అదే మీరు ఇలా రిస్ట్ తిప్పితే స్క్రీన్ ఆన్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చి మనకి ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే వాచ్ ఫేస్ అండి ఇది. సో వాచ్ ఫేస్ సెపరేట్ ఉంటుంది. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే వాచ్ ఫేస్ ఉంటుంది. అవి కూడా ఉన్నాయి ఇందులో. సో నెక్స్ట్ మనము రిమైండర్స్‌కి వెళ్దామండి. రిమైండర్స్ వచ్చి సెడెంటరీ రిమైండర్స్ ఉన్నాయి. గోల్ అచీవ్డ్, డ్రింక్, బ్రెత్, హార్ట్ రేట్ అలర్ట్. నేను హార్ట్ రేట్ అలర్ట్ ఒకటి పెట్టుకున్నా. డు నాట్ డిస్టర్బ్ ఉంది. డు నాట్ డిస్టర్బ్ షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు మనం. ఓన్లీ నైట్ టైము మన టైం షెడ్యూల్ చేసుకోవచ్చు. డు నాట్ డిస్టర్బ్. నెక్స్ట్ బ్యాటరీలోకి వెళ్దాం. సారీ మళ్ళీ డు నాట్ డిస్టర్బ్‌కి వచ్చింది ఇది. సో బ్యాటరీలోకి వెళ్దాం. ఇప్పుడు చూడొచ్చు మీరు బ్యాటరీ ఇక్కడ 5 డేస్ ఎగో ఫుల్ ఛార్జ్ చేస్తాను. ఇంకా 44% ఉంది. సో నేను అదే చెప్పాను కదా! ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే డిజేబుల్‌లో ఉంటే నేను ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే డిజేబుల్‌లోనే ఉంటుంది నాకు ఆల్వేస్. సో 5 to 7 డేస్ ఈజీగా వస్తదండి. 7 డేస్ అయితే ఈజీగా వస్తది బ్యాటరీ. నెక్స్ట్ వచ్చి మనకి ఇప్పుడు చూడొచ్చు యాప్ వీవ్. మీకు జనరల్ సెట్టింగ్స్ ఇవి. యాప్ వీవ్‌లో గ్రిడ్ కావాలా, మెనూ కావాలా, కాల్ అలర్ట్, రింగ్ టోన్, వైబ్రేషన్ ఇంటెన్సిటీ, పవర్ ఆఫ్ చేయాలంటే పవర్ ఆఫ్ చేసుకోవచ్చు. రీబూట్ చేయాలంటే రీబూట్ చేసుకోవచ్చు. రీసెట్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌కి రీసెట్ అవుద్ది. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయండి ఇందులో. ఇవి జనరల్ సెట్టింగ్స్ ఇవి. సో నెక్స్ట్ అబౌట్‌లో వచ్చి మనకి డివైస్ నేము, వర్టెక్స్ ప్లస్, బ్లూటూత్ నేము, సాఫ్ట్‌వేర్ వర్షన్ ఇవన్నీ చూడొచ్చు. నాకు తెలిసి ఒక అప్డేట్ వచ్చినట్టుంది. కొన్నప్పుడు నాకు సరిగ్గా గుర్తులేదండి. నేను ట్రాక్ చేయను దానిని. ఒక అప్డేట్ వచ్చినట్టుంది. ఆ తర్వాత అప్డేట్ ఏం లేదు. అది కూడా కొన్నప్పుడు అప్డేట్ అయినట్టుంది నాకు తెలిసి. ఆ యాప్ కనెక్ట్ అయినప్పుడు నాకు సరిగ్గా గుర్తులేదు. సో ఇదండి. ఇది మనకు 2 బటన్స్ ఉన్నాయి కదా! పైన బటన్స్ మనము ఈ క్విక్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళడానికి అండ్ బ్యాక్ రావడానికి. కింద బటన్ నొక్కితే వర్కౌట్స్ వస్తాయండి. ఇదే నేను చెప్పింది ఇందాక వర్కౌట్స్. కాన్స్‌లో మీకు చెప్పాను కదా! నేను వర్కౌట్ చేసేటప్పుడు అప్పుడప్పుడు రీబూట్ అవుతుంది ఇది అని. సో ఇందులో అవుట్‌డోర్ వాక్ నేను చూపిస్తాను అది మీకు నెక్స్ట్ కూడా చూపిస్తాను మీకు అది. సో ఇప్పుడు చూడొచ్చు మీరు. సో ఇదే అండి వాచ్ అయితే డిస్‌ప్లే అయితే చాలా బాగుందండి. మీరు చూడొచ్చు అమోలెడ్ డిస్‌ప్లే కలర్స్ కానీ, ఆ బ్లాక్స్ కానీ. సో మనకిప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ కంటే క్విక్ వ్యూ ఒకటి వస్తుందండి. అంటే ఎన్ని స్టెప్స్, ఎంత హార్ట్ రేట్, ఎంత క్యాలరీస్ బర్న్ చేశామని. అలాగే అనుకుంటా వెళ్తే మనకి నెక్స్ట్ హార్ట్ బీట్ వస్తుంది. ఆ తర్వాత SpO2 ఏదో వస్తది. ఆ తర్వాత మనకి మ్యూజిక్ ఇది కూడా వస్తది. అండ్ ఇందులో డైలీ బ్రీఫ్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది రైట్ నుంచి లెఫ్ట్‌కి చేస్తే. లెఫ్ట్ నుంచి రైట్‌కి చేస్తే క్విక్ వ్యూస్ వస్తాయి. రైట్ నుంచి లెఫ్ట్‌కి చేస్తే మనకి బ్రీఫ్ ఇస్తది. పైనుంచి కిందికంటే నోటిఫికేషన్స్, కింద నుంచి పైకి స్వైప్ చేస్తే క్విక్ సెట్టింగ్స్ వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. సెన్సార్స్ ఉన్నాయి. వాచ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మైక్ ఉంది, స్పీకర్ ఉంది. అన్నీ చూడొచ్చు మీరు. చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. నేను లింక్ పెడతాను మీకు కింద డిస్క్రిప్షన్‌లో యాజ్ వెల్ యాజ్ కమెంట్స్‌లో పిన్ చేసి పెడతాను. మీరు పోయి ఆ లింక్‌లో చూసి డిఫరెంట్ కలర్స్ అన్నీ చూసి నచ్చితే ఆ లింక్ యూజ్ చేసి కొనుక్కోవచ్చండి. సో ఇప్పుడు నేను రిస్ట్‌కి కట్టుకొని చూపిస్తాను మీకు. రిస్ట్‌కి కట్టుకొని చూడండి ఎలా కనిపిస్తది అని. వాచ్ అయితే చాలా బాగుందండి. 1900 రూపీస్‌కి ఇది వర్త్ అండి వాచ్ అయితే. ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ
నేను చేతికి వాచ్ కట్టుకొని మీకు చూపిస్తాను వాచ్ ఎలా కనిపిస్తుంది అనేది. మీరు చూడొచ్చు స్ట్రాప్ కూడా చాలా సాఫ్ట్‌గా చాలా బాగుందండి. స్ట్రాప్ అయితే అసలు ఇన్‌కన్వీనియన్స్ లేదు ఈ స్ట్రాప్ తోటి. అండ్ మీరు రైజ్ టు వేక్ అనే ఫీచర్ ఉంది కదా! అదే మనం ప్రెస్ తిప్పితే స్క్రీన్ ఆన్ అవ్వడం అది కూడా చూడొచ్చు మీరు. ప్రాపర్‌గా ఆన్ అవుతుంది. నేనైతే ఇదే వాచ్ ఫేసే పెట్టుకున్నానండి. వైట్ ఫస్ట్ కొద్ది రోజులు యూజ్ చేశాను. ఆ తర్వాత నుంచి బ్లాక్‌దే. ఇందులో అంత ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ చాలా బాగా కనిపిస్తుంది ఎలిగెంట్‌గా. సో, ఇదే యూజ్ చేస్తున్నా మీరు చూడొచ్చు. ఇప్పుడు వైట్‌ది పెట్టి చూపిస్తాను మీకు. చూడండి ఒకసారి రైజ్ టు వేక్ కూడా ఎలా పనిచేస్తుంది అనేది. అలాగే ఇందులో మనము ఒక ఎస్పీఓ2 రీడింగ్ ఉంది. హార్ట్ రీడింగ్ కూడా ఉందండి. సెన్సార్స్ ఉన్నాయి. రీసెంట్ హార్ట్ రేట్ మీరు చూడొచ్చు 50. అది ఎందుకు అంత తక్కువ చూపిస్తుందో నాకు తెలీదు. ఇది నాకు తెలిసి చాలా టైట్‌గా వేసుకోవాలనుకుంటా వాచ్. ఇప్పుడు నేను మళ్ళీ యాప్‌లో చూపిస్తాను మీకు. ఇది ఇప్పుడైతే 50 చూపిస్తుంది కానీ యాప్‌లో చూపిస్తాను. యాప్‌లో 90 పైన చూపిస్తది. అండ్ ఎస్పీఓ2 రీడింగ్ కూడా ఉంది. ఇది ఏ ఫార్ములాతో ఏ అల్గారిథంలో ఎస్పీఓ2 రీడింగ్ తీసుకుంటుందో నాకైతే ఐడియా లేదండి. ఇది అక్యురేటో కాదో కూడా నాకు తెలీదు. నా దగ్గర వేరే స్మార్ట్ వాచ్ లేదు, వేరే డివైస్ లేదు ఇది అక్యురేటా కాదా అని మెషర్ చేయడానికి. ఒకవేళ మీరు కూడా ఇవి చూసి ఇవి అక్యురేటా లేకపోతే కాదనేది కింద కమెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. హార్ట్ రేట్ అయితే ఇంచుమించు అక్యురేట్ అనుకుంటాను. ఎస్పీఓ2 అయితే నాకు అస్సలు ఐడియా లేదండి. ఇది వాచ్‌ని అలా టైట్‌గా పెట్టుకొని చూపిస్తది. సో, అలా టైట్‌గా పెట్టుకుంటే ఏదో క్యాలిక్యులేట్ చేస్తది ఇది. సో, ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందో నాకైతే ఐడియా లేదు. మేబీ ఇది కరెక్ట్ కూడా అయ్యుండొచ్చు. తప్పు కూడా అయ్యుండొచ్చు. ఐ డోంట్ నో. ఐ కెనాట్ కమెంట్ ఆన్ దిస్ అండి. నాకు తెలియదు ఇది. సో, ఇప్పుడు చూడొచ్చు మీరు ఇది ఎస్పీఓ2 రీడింగ్ అండి. మెజర్ చేస్తా ఉంది. ఒక 10-20 సెకండ్స్ పడుతుంది ఇది మెజర్ చేయడానికి. మెజర్ చేసి మనకి అది కూడా 97%. సో, అలా ఇస్తదనమాట. అదే హార్ట్ రేట్ అయితే ఇప్పుడు 50 చూపిస్తుంది కానీ అది కూడా నాకు తెలిసి కరెక్ట్ కాదండి. నాకైతే మోర్ దెన్ 80, 90 ఉంటుంది. సో, అది మీకు నెక్స్ట్ యాప్‌లో కనిపిస్తది. ఎందుకంటే యాప్‌లో అది స్టోర్ చేసి పెట్టుకుంటా ఉంటుంది కదా! నెక్స్ట్ యాప్ చూపిస్తాను అప్పుడు కనిపిస్తది. సో, నెక్స్ట్ మనం ఇది మన గ్రిడ్ మెనూ అండి. మెనూ కదా! గ్రిడ్‌లో పెట్టాం మనం. సో, మెనూ లిస్ట్ గాని, గ్రిడ్ గాని పెట్టుకోవచ్చు. ఇందులో డిఫరెంట్ చూపిస్తాను మీకు డిఫరెంట్ ఏమేమి ఆప్షన్స్, ఫీచర్స్ ఉన్నాయనేది. ఇది చూడొచ్చు. ఇది టార్చ్ అండి. సో, ఇది బ్రైట్‌నెస్ మనకి టార్చ్ ఇదేం పెద్ద పనికిరాదండి ఇది టార్చ్ ఇది. నెక్స్ట్ వచ్చి మనకి క్యాలిక్యులేటర్ కూడా ఉందండి ఇందులో. సో, ఇవన్నీ వాచ్‌లో మనకుండే ఫీచర్స్, ఆప్షన్స్ అండి. చూడొచ్చు క్యాలిక్యులేటర్ కూడా ఉంది. వాచ్‌లోంచి మనం డయల్ కూడా చేయొచ్చు. చూపిస్తాను అది కూడా. ఇది డయల్ అండి. సో, ఇప్పుడు కనెక్ట్ చేసలేదు మొబైల్. బట్ వాచ్ నుంచి మనం డయల్ కూడా చేయొచ్చు. కాంటాక్ట్స్ కూడా సింక్ చేసుకోవచ్చు మనం. సో, నెక్స్ట్ టాప్ మోస్ట్ వచ్చి వర్కౌట్ అండి. ఇది స్లీప్ క్వాలిటీ అండి. నేను నైట్ పడుకున్నప్పుడు ఇంతవరకు కట్టుకోలేదు. ఇది మీకు చూపించాను కదా ఇందాక ఎస్పీఓ2 ఆక్సిజన్. ఇది వచ్చి హార్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేయడం. నెక్స్ట్ ఇది వచ్చి బ్రీత్ అండి. ఏదో ఎక్సర్సైజ్ బ్రీత్ మనం 1 మినిట్ సెట్ చేసుకొని బ్రీత్ చేసి మానిటర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది కాలింగ్. ఇది ఆల్రెడీ చూసాం మనం. చూద్దాం నెక్స్ట్. ఇందులో కెమెరా కూడా మన మొబైల్ కెమెరా కూడా కంట్రోల్ చేయొచ్చు వాచ్‌లోంచి. నేనైతే అది కూడా ఇది అలారం అండి. అలారం పెట్టుకోవచ్చు మనం. ఇది మనకి వెదర్ అప్డేట్ అండి. ఇది స్టాప్ వాచ్. ఇది వచ్చి టైమర్. సో, మనం ఏదైనా టైమర్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది క్యాలిక్యులేటర్ ఆల్రెడీ చూసాం. ఇది మ్యూజిక్ అండి. అది మ్యూజిక్‌ది కెమెరాది కూడా నేను చేయలేదు. ఇది ఇప్పుడు చూడొచ్చు. ఇవి సెట్టింగ్స్ అండి. సో, ఇవన్నీ ఇప్పుడు యాప్ చూద్దామండి. ఇది వచ్చి ఆండ్రాయిడ్ యాప్ అండి. నా ఎల్జీ వింక్ ఆండ్రాయిడ్ మొబైల్‌లో నాయిస్ యాప్ ఓపెన్ చేశాను. నాయిస్ ఫిట్ యాప్. సో, ఇందులో మీరు చూడొచ్చు మనకి సింక్ కూడా అవుద్ది. లాస్ట్ సింక్ జస్ట్ నౌ. సో, ఇప్పుడు చూడొచ్చు మీరు హెల్త్ ఓవర్‌వ్యూ చూడొచ్చు. స్టెప్స్ ఈరోజు ఇంకా ఏం నడవలేదు. సో, స్టెప్స్ ఏం చూపియట్లేదు. డైలీ స్టెప్స్ ట్రిక్ కూడా గోల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఆప్షన్స్ గోల్డ్‌లోనే ఉన్నాయండి. మరి ఇది ఇలాగైనా అన్నిట్లోనైతే నాకు ఐడియా లేదు. హార్ట్ రేట్ వచ్చి మీరు చూడొచ్చు 98 బీట్స్ పర్ మినిట్ చూపిస్తూ ఉంది. డేకి, వీక్లో కూడా చూడొచ్చు. యావరేజ్ 86. బట్ మంత్కి పోతే మళ్ళీ గోల్డ్ తీసుకోవాలి. గోల్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అవన్నీ ఎనేబుల్ అవుతాయి. నెక్స్ట్ స్లీప్ అంటే నేను కట్టుకొని ఇది పడుకునేటప్పుడు వాచ్. సో, చూపించదు. బ్లడ్ ఆక్సిజన్ స్టెప్స్ ఇవి చూపించాలి. ఎందుకు చూపించట్లేదు? నో డేటా రికార్డెడ్ అని చూపిస్తుంది. మేబీ వీక్కి చూద్దాం. అది ఈరోజు డేట్ది అది. సో, వీక్కి చూపిస్తే చూపించాలి ఇది. సో, ఇప్పుడు వీక్కి వెళ్తే మనం చూడొచ్చు మీరు స్టెప్స్. బట్ మరి మంత్కి వెళ్తే గోల్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని చెప్తుంది. గోల్డ్ వచ్చి 129 రూపీస్ పర్ ఇయర్ అండి. సో, ఒకవేళ మీరు గోల్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటే ఈ వాచ్ తీసుకోవాలి, ఇవన్నీ ఫీచర్స్ కావాలి మీకంటే గోల్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇప్పుడు వీక్లీ హైలైట్స్ చూడొచ్చు. మంత్లీ కూడా చూడొచ్చండి మీరు. నేను డైలీ వాక్ చేస్తాను. సో, మంత్లీ మీకు అవన్నీ రికార్డ్ అవుతాయి మనకి. ఇంకా మనం
అదే స్టెప్సే మంత్లీ చూడాలి. ఏ డేట్‌కి ఎన్ని స్టెప్స్ నడిచామంటే మళ్ళా గోల్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. రీసెంట్ వర్కౌట్స్ ఇదే అండి వర్కౌట్ నేను చెప్పాను కదా ఇంతకుముందు కాన్స్‌లో అప్పుడప్పుడు వాచ్ రీబూట్ అవుద్ది వర్కౌట్ చేసేటప్పుడని ఈ వర్కౌట్ ఎనేబుల్ చేసి మనం వాక్ చేసేటప్పుడు మధ్యలో అప్పుడప్పుడు వాచ్ రీబూట్ అవుద్ది వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ వన్స్ ఇన్ 2 వీక్స్. నెక్స్ట్ వాచ్ ఫేస్ అండి ఛాలెంజెస్ పూర్తిగా మనకి గోల్డ్ అండి. వాచ్ ఫేస్ చూడొచ్చు. వాచ్ ఫేస్ అయితే బొచ్చుడున్నాయండి. చాలా ఉన్నాయి. ఇందులో ఏదైనా పెట్టుకోవచ్చు. నాకైతే ఏది పెద్దగా నచ్చలేదు. సో, బ్లాక్ మీకు చూపించాను కదా! బ్లాక్ ఇందాక ఒకటి అదే ఉంటది నాకి. అండ్ మీరు కస్టమ్ వాచ్ ఫేస్ చేసుకోవాలి అంటే మీరే కస్టమ్ వాచ్ ఫేస్ పెట్టుకోవాలి అనుకుంటే గోల్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. విచ్ ఈస్ ₹129 పర్ ఇయర్. బట్ అన్ని బ్రాండ్స్‌లోనూ ఇదేనా? లేదంటే ఇలాగే గోల్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి కస్టమ్ వాచ్ ఫేస్ లేదు కొన్ని బ్రాండ్స్‌లో వాచ్ కొంటే కస్టమ్ వాచ్ ఫేస్ కూడా మనకి యాక్సెస్ ఇచ్చేస్తారనేది నాకు కింద కమెంట్స్‌లో పోస్ట్ చేయండి. నాకైతే ఐడియా లేదు. ఇప్పుడు చూడొచ్చు ఇది గోల్డ్. గోల్డ్ వచ్చి మీరు సబ్స్క్రైబ్ టు గోల్డ్ అట్ ₹129 ఫర్ 1 ఇయర్ 70% ఆఫ్ అని ఉంది. మీరు చూడొచ్చు అది. నేనైతే తీసుకోలేదు సబ్స్క్రిప్షన్. అండ్ ఏమేమి డిఫరెన్స్ అనేది ఇక్కడ ఉంది. సో, మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీరు నాయిస్ వాచ్ ఈ వాచ్ కొనుక్కోవాలి అనుకుంటే మీకు పనికొస్తది ఇది. అందుకు ఇది పోస్ట్ చేస్తున్నా ఈ వీడియోలో. ఇవన్నీ చూడొచ్చు. గోల్డ్‌కి స్టాండర్డ్‌కి డిఫరెన్స్ ఏమి అని. నేనైతే గోల్డ్ తీసుకోలేదండి. మేబీ అవసరం పడితే తీసుకుంటాను. ఎందుకంటే పెద్ద ఎక్కువేం కాదు అది. ₹130 పర్ ఇయర్ అది. బట్ మిగతా బ్రాండ్స్‌లో ఇది అలో చేస్తున్నారు లేకపోతే ఇలాగే వాళ్ళు కూడా చార్జ్ చేస్తున్నారని నాకు కింద కమెంట్స్‌లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చి మనకి షాప్ అని ఉంది. షాప్‌లో నాయిస్ వాళ్ళవి ఏమైనా కొనుక్కోవచ్చు మనం. ఫ్రెండ్స్ అని ఉంది. ఇది కమ్యూనిటీ అనుకుంటా. సో, మనం ఏదైనా ఛాలెంజ్ వేరే వాళ్ళకి పోస్ట్ చేయొచ్చు అనుకుంటా ఫ్రెండ్స్‌లో. నేనైతే అది కూడా యూజ్ చేయనండి. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ చేయడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ పడుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేశానండి. మీరు ఆ లింక్ యూజ్ చేసి ఈ ప్రోడక్ట్‌ని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన దానికి ధన్యవాదములు. హ్యావ్ ఎ గుడ్ డే అండి.